హలో అండి, వెల్కమ్ టు బానీ స్పెల్స్. చూడండి, ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చేప పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా బౌల్ తీసుకోండి. దాంట్లో నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కలు ఇలా పెట్టి, మనం ఇక్కడ రోహు తీసుకున్నామండి, 1 కేజీ తీసుకున్నాము. మీరు ఏ వెరైటీ ఆఫ్ చేపలు తీసుకున్నా సేమ్ ప్రాసెస్ అండి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి, రాక్ సాల్ట్, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని, కొంచెం కొత్తిమీర ఇలా చల్లుకొని, నీట్గా ఒక్కొక్క ముక్కకి బాగా పట్టేటట్టు ఇలా మ్యారినేట్ చేసుకోండి. ఈ మ్యారినేషన్ని చూడండి, ఈ విధంగా మీరు మ్యారినేట్ చేసుకున్నారంటే ముక్క అనేది చితకకుండా మ్యారినేట్ అవుతుంది. దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మనము స్టవ్ వెలిగించి ప్యాన్ని హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత మధ్యలో చీల్చుకున్న ఒక 5 నుంచి 6 వరకు ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం చిట్లే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత మీరు 1 బౌల్ ఆఫ్ ఆనియన్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకోండి. దీంట్లో ఇంకొక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టి ఇది చూడండి, ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి చూడండి, మెత్తగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారంని వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, సో మేము కారం అలా వేసుకున్నాము. మీ రుచికి తగ్గట్టు కారం, ఉప్పు ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఇలా ఫ్రై చేసుకోండి ఒక 2 మినిట్స్. ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకున్న ఒక జామ పండంత చింతపులుసుని ఇలా వేసుకొని కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇలా ఈ మిశ్రమంలో ఇలా వేసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒక కొంచెం చిటికెడు బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఇలా ఉడుకుతుంటుంది అండి. ఉడికే టైంలో మీరు ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు అనేవి ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేసుకోండి. ఇక్కడ మేము కారం అనేది కొంచెం మసాలా కారం వాడామండి. మసాలా కారంలో ఏంటంటే మీకు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అనేది ఆల్రెడీ ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కటి అన్ని పీసెస్ మునిగే వరకు వేసుకోండి. ఇలా పులుసులో వేసుకోండి. ఒక చిన్న గరిటెతో మెల్లగా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలండి, కలుపుకోవాలి. ముక్క అనేది చితకకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ దీన్ని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత మీరు చూసారంటే ఇలా ముక్క అనేది సాఫ్ట్గా అయిపోద్ది అండ్ ఆయిల్ అనేది పైకి ఇలా తేలుతుంది. ఆ టైంలో మీరు కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే కొత్తిమీర పడుతుంది. ఇది పులుసు కాబట్టి ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి. ఇలా ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడకనిచ్చారంటే మీకు వేడి వేడి చేపల పులుసు రెడీ అవుతుందండి. ఒక సండే నాడు మీరు ఫ్యామిలీ అంతా కలిసి రైస్తో పాటు చూడండి, ఈ చేపల పులుసు తిన్నారంటే ఇంకా స్వర్గమేనండి. ఏంటి, నచ్చిందా? అంత నచ్చిందా? సరే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.